కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇంత జరిగినా నువ్వు వెళ్ళవా? నేను ఉంటుంది మీకోసం కాదు. నేను వెళ్లేలోపు కొన్ని పనులు చేయాలి. అవి చేశాక ఒక్క క్షణం కూడా ఉండను. ఈలోపు నువ్వు ఎలాంటి పనులు చేసినా నేనవి పట్టించుకోను. నేను ఉంటుంది మీకోసం కాదు. నేను వెళ్లేలోపు కొన్ని పనులు చేయాలి. అవి చేశాక ఒక్క క్షణం కూడా ఉండను. ఈలోపు నువ్వు ఎలాంటి పనులు చేసినా నేనవి పట్టించుకోను. అన్నింటికి తెగించినట్టున్నావు. చివరికి చావు కూడా. కొంతమందితో బ్రతకడం కంటే చావు 100 రెట్లు మేలు. విషయం ఉండదు కానీ 2 పూట్ల ఈ స్నానం ఎందుకో? మా నాన్న వెళ్ళకూడని చోట్లకి వెళ్ళినప్పుడు, చూడకూడనివి చూసినప్పుడు తలారా స్నానం చేస్తే ఆ దరిద్రం కూడా మన తలలో నుంచి పోతుందని చెప్పేవారు. నీకు ఒక బెస్ట్ డీల్ ఇస్తున్నాను. మొన్న మా అమ్మని ఇంప్రెస్ చేయడానికి
భరణం ఇస్తాను అంటే ఫోజు కొడుతూ వద్దని చెప్పావు. ఇప్పుడు నీకిచ్చే డీల్ ఏంటంటే ఆ కీస్ తీసుకుని లాకర్లో ఉన్న నగలు మొత్తం తీసేసుకో. ఇందాక కారులో నేను వెళ్లేలోపు కొన్ని పనులు చేయాలి అన్నావు కదా, ఇంకే ఉంటాయి నీకు పనులు. నువ్వు లైఫ్లో చూడనంత డబ్బు, నగలు, అసలే బంగారం ధర కూడా పీక్స్లో ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాదొక చిన్న కండిషన్. ఈరోజు రాత్రి నాతో పడుకుని వెళ్ళిపో. ఎక్కువ ఆలోచించుకు. నేను నీకు కట్టిన రేటు చాలా ఎక్కువ. నీకు ఓకే అయితే ఆ కీ తీసుకుని నా దగ్గరికి రా. అది మీరిచ్చిన డీల్కి నా సమాధానం. నాకు ఆ నగలు తీసుకునే కోరిక నిజంగా ఉండుంటే డూప్లికేట్కి చేయించడం ఎంతసేపు? అలాగే లోపల నగలు తీసుకొని వాటి స్థానంలో గిల్ట్ నగలు పెడితే మీరు పోల్చుకోగలరా? కొన్నిసార్లు నమ్మాలి, లేదంటే క్షణం కూడా మీరు ప్రశాంతంగా పడుకోలేరు.